ఈరోజు వీడియోలోకి వచ్చి బరోడా పిఎన్బి పరిబాస్ అని చిల్డ్రన్ ఎన్ఎఫ్ఓ ఫండ్ అనమాట లాంచ్ అయింది 6 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ వరకు. దాని గురించి డీటెయిల్గా అనాలిసిస్ చూసి ఈ ఫండ్లో అప్లై చేయాలా లేదా అని చూద్దాం. ఈ ఫండ్ వచ్చి చిల్డ్రన్ ఫ్యూచర్ గురించి, వాళ్ళ ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి, లేదంటే మ్యారేజ్ గురించి, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎన్ఎఫ్ఓ తీసుకొచ్చారు అనమాట. ఇది గార్డియన్స్ ఇన్వెస్ట్ చేసి చిల్డ్రన్ ఫ్యూచర్ గురించి చూసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనమాట. చిల్డ్రన్ ఎడ్యుకేషన్లో మనం ఇన్ఫ్లేషన్ కానీ చూసుకుంటే 2003లో చూసుకుంటే 2003కి 2013కి దగ్గర 19% ఇన్ఫ్లేషన్ పెరిగింది అనమాట. అలాగే 13 నుంచి 23 వరకు చూసుకుంటే 4% ఇన్ఫ్లేషనే పెరిగింది. ఉదాహరణకి మనకి ఎంబీఏకి 3 లక్షలు ఖర్చు అయితే 2003లో 2013లో వచ్చి మనకి 16 లక్షలు అయిందనమాట. మళ్ళీ 2023లో వచ్చేటప్పటికి 24 లక్షల కింద ఎంబీఏ కాస్ట్ చూపిస్తుంది అనమాట. దీని ప్రకారం మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ దగ్గర 11% మనకి పెరుగుతూనే ఉందన్నమాట. అసలు ఈ బరోడా పిఎన్బి పరివాస్ చిల్డ్రన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటంటే గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్టింగ్ ఉండాలి మనకి. అంటే మనం చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే దేనికన్నా మనం స్పెసిఫిక్గా ఒక గోల్ అంటూ పెట్టుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ చేసుకోవాలి. మినిమం మనం 5 years అని 10 years అని 15 years అని అలా లాంగ్ టర్మ్గా మనం గోల్ అంటూ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే డైవర్సిఫైడ్ ఈక్విటీ పోర్ట్ఫోలియో ఉంటుందన్నమాట. మనకి ఈ స్కీమ్లో దగ్గర 80% ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మిగిలింది కూడా అవుట్ పెర్ఫార్మెంట్ అసెట్ క్లాసెస్ ద్వారా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం వల్ల మనకి డైవర్సిఫైగా ఉంటుంది పోర్ట్ఫోలియో. దాన్ని బట్టి మనకి రిటర్న్స్ కూడా డైవర్సిఫైగా వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే మనకి యాక్చువల్లీ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది కాబట్టి 80% వచ్చి ఈక్విటీలో పెడతారు, మిగిలిన 20% వచ్చి ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సెక్టర్ వైజ్ చూసుకుంటే టాప్ టు డౌన్లో మంచి మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్, సెక్టర్ పెర్ఫార్మెన్స్, అలాగే సెక్టర్ ట్రెండ్ని చూసుకుని సెక్టర్ రిస్క్లో చూసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఫండ్ మేనేజర్. అలాగే స్టాక్ సెలక్షన్ కూడా బాటమ్ నుంచి అప్రోచ్గా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలోనే సెక్టర్స్ కింద ఉంటుంది అనమాట. ఈ ఫండ్ ఒక కేటగిరీ చూసుకుంటే సొల్యూషన్ ఓరియంటెడ్ చిల్డ్రన్ ఫండ్ అనమాట కేటగిరీ వచ్చి. అలాగే బెంచ్ మార్క్స్ చూసుకుంటే మనకి నిఫ్టీ 500 టీఆర్ఐ అని చెప్పి 500 బెంచ్ మార్క్ ఉంటుంది. అలాగే దీనికి ఒక ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్కీమ్కి జనరేట్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ పీరియాడికల్లీ పోర్ట్ఫోలియో ఈక్విటీ రిలేటెడ్ దాని గురించి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగానే అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనికి లాకింగ్ పీరియడ్ వచ్చి 5 years ఉంటుంది అనమాట. 5 years వరకు మన అసెట్స్ యూనిట్స్ని అలాట్ అయిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వదు, ప్లస్ చేయడానికి అవ్వదు, రిడీమ్ చేయడానికి అవ్వదు అనమాట 5 years వరకు. 5 years తర్వాత మనం రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఒక సపోజ్ మనకి 15 years చైల్డ్కి వచ్చిన తర్వాత మనం విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇంకా 3 years ఉంటుంది కాబట్టి 3 yearsకి విత్డ్రా చేయడం అవ్వదు అనమాట. టోటల్ 18 years వచ్చిన తర్వాత మనం విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే ఫండ్ మేనేజర్ వచ్చి మిస్టర్ ప్రతీష్ కృష్ణన్ అనమాట. 1 year లోపల కానీ మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మాత్రం 1% అలాట్మెంట్కి ఉంటుందన్నమాట. ఎగ్జిట్ లోడ్ 1% ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాగే మినిమం అమౌంట్ వచ్చి మనకి లంసమ్కి వచ్చి 1000 రూపీస్ మినిమం లంసంలో ఇన్వెస్ట్ చేయాలి. అలాగే ఎస్ఐపి ద్వారా కానీ మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమం 500 రూపీస్ ఉంటుంది అనమాట. మంత్లీ కానీ వీక్లీ కానీ డైలీ కానీ 500 రూపీస్ మినిమం ఎస్ఐపి ద్వారా చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి డాక్యుమెంట్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ మైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ కానీ పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ ప్రూఫ్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ పెట్టాలి. అలాగే డాక్యుమెంట్ ఎవిడెన్స్ రిలేషన్ అనమాట. మైనర్ కానీ గార్డియన్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కావాల్సి వస్తాయి అనమాట. గార్డియన్ కేవైసీ కూడా కావాల్సి వస్తుంది అనమాట సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద. ఈ ఫండ్ ఒక మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుందన్నమాట. అలాగే లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అక్యుములేట్ సిగ్నిఫికెంట్ కార్పొరేట్ అమౌంట్ అంటూ రావడానికి అనమాట, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి హెల్ప్ అవ్వడానికి. అలాగే డిస్కరేజ్మెంట్ ఆఫ్ ఎర్లీ విత్డ్రాల్స్ చేయడానికి ఉంటుంది. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది అనమాట. చిల్డ్రన్ ఫండ్ మేనేజ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్స్ ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా డెసిషన్ మేకింగ్ కూడా బాగుంటుంది అనమాట. అలాగే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే బోత్ పేరెంట్స్కి చిల్డ్రన్కి టీచింగ్కి అందరికీ సేవింగ్లో లాంగ్ టర్మ్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటూ చేసుకోవచ్చు అనమాట.
రెడ్యూస్డ్ బై ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్ బర్డెన్స్ తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే అవి 500 రూపీసే కాబట్టి మంత్లీ మంత్లీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అంత పెద్ద బర్డెన్ ఉండదు కాబట్టి ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తే బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.